హలో మామ. ఈ వీడియోలో నేను షీబాయ్ రీఇన్కార్నేషన్ గురించి, అలాగే బొరుటోకి షీబాయ్కి మధ్య కనెక్షన్ ఉందా లేదా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడలేదంటే ఎందుకు చూడలేదో కూడా కామెంట్లో చెప్పండి. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకొని బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బొరుటో వచ్చి షీబాయ్ వచ్చి రీఇన్కార్నేషన్ అని దాని మీద చాలా థియరీస్ అయితే ఉన్నాయి. బట్ నిజాలు వచ్చి చాలా తక్కువగా ఉండడం వల్ల అది బిలీవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. అలాగే ఆ నిజాలను వింటుంటే చాలా ఫన్నీగా ఉంది. కానీ ఈరోజు నేను దీని మీద నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ఇక్కడ బొరుటో వచ్చి షీబాయ్ వచ్చుకి సోలా లేదా రీఇన్కార్నేషన్ ఆఫ్ ఫ్రాగ్నెన్స్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. నేను మంగాలో ఏం నోటీస్ చేసి అలా అన్నాను. మీకు ప్రతి ఒక్క ఫ్యాక్ట్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చాలా ఎక్స్ట్రా రివీల్ చేయడం అయితే జరిగింది. దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ మన చాప్టర్ 12లో రివీల్ చేసిన దాని గురించి మాట్లాడుకుందాం. చాప్టర్ లాస్ట్లో చూసుకుంటే జురా బరూటోని అటాక్ చేస్తాడు. అప్పుడు బరూటో వచ్చి ప్రాణాలు పోయే సిచ్యువేషన్లో ఉంటాడు. ఇక దాని ముందు చాప్టర్లో వచ్చి బరూటోకి ట్రాన్స్ఫర్బల్ గురించి అలాగే చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసు. అయినా కూడా జురా బరూటోని చంపకుండా అతను వదిలేసి వెళ్ళిపోతాడు. బట్ ఆ మూమెంట్లో బరూటోని జురా ఈజీగా ఫినిష్ చేసి ఉండొచ్చు. బట్ జురా ఆ మూమెంట్లో వచ్చి బరూటో చాలా లక్కీ అయితే హెవెన్స్ లేదా హయ్యర్ పవర్స్ వచ్చి అతను బ్రతికి ఉండాలని డిసైడ్ చేస్తుందని మెన్షన్ చేస్తాడు. అలాగే అటాక్ వచ్చి తన వైటల్ ఆర్గాన్స్ కి తగలకుండా మిస్ అయిందని కూడా మెన్షన్ చేస్తాడు. అది షీబాయ్ నుంచి ఫస్ట్ డివైన్ ఇంటర్వెన్షన్. అంటే ఇక్కడ ఫస్ట్ టైం షీబాయ్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి బొరుటోని సేవ్ చేశాడని తెలుస్తుంది. ఒకవేళ చాప్టర్ 4 ని మళ్ళీ చూసుకుంటే ఆ చాప్టర్ లో ఫస్ట్ టైం సింజూస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బొరుటో 10 టైమ్స్ ఎక్కడ ఉందో ఆ డైమెన్షన్ నుంచి అలాగే సింజూస్ నుంచి చాలా కష్టంగా ఎస్కేప్ అవ్వగలిగాడు. అక్కడ కూడా జూరాతో ఫైట్ చేయకుండా కొన్ని సెకండ్స్ లోనే ఎస్కేప్ అయ్యాడు. అప్పుడు కూడా బొరుటో చాలా లక్కీ అని జూరా మెన్షన్ చేశాడు. అది షీబాయ్ యొక్క సెకండ్ డివైన్ ఇంటర్వెన్షన్ మామ. అక్కడ సెకండ్ టైం షీబాయ్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి బొరుటోని సేవ్ చేశాడు మామ. మళ్ళీ చాప్టర్ 14 లోకి తిరిగి వస్తే అక్కడ జూరా బొరుటోని వదిలేస్తే ఇక అప్పుడే అక్కడికి కొనామరు వచ్చి అతని హ్యాండ్ కప్స్ తో షీల్ చేసి ఇంట్రాగేషన్ కి బొరుటోని తీసుకుని వెళ్తారు. అప్పుడు ఎల్డర్స్ వచ్చి బొరుటోని ఎగ్జిక్యూట్ చేయమని ఆర్డర్ ఇస్తారు. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి బొరుటో ఎస్కేప్ అవడానికి మిత్సుకే అండ్ షికమారు హెల్ప్ చేస్తారు. అయితే బొరుటో షికమారుకి చెప్పిందంతా షికమారు మర్చిపోయేవాడని మనకి క్లియర్ అయిపోయింది. బట్ మళ్ళీ షికమారు బొరుటోని ఎలా ట్రై చేశాడని ఒక డౌట్ వస్తుంది. అది ఎలా జరిగింది? షికమారు దగ్గర సూపర్ న్యాచురల్ విల్ పవర్ లేదు, అలాగే వచ్చేసరికి జీన్స్ కూడా లేదు. బొరుటో పాయింట్అవుట్ చేసినట్టు వీళ్ళిద్దరు దీని గురించి ప్రతిసారి మాట్లాడుకునేటప్పుడు షికమారు అంతా మర్చిపోయేవాడు. కానీ ఈసారి అతను మర్చిపోలేదు. అది ఎలా జరిగి ఉంటుంది? ఇక్కడ షీబాయ్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బొరుటో మళ్ళీ సేవ్ అయ్యాడు. ఇది షీబాయ్ యొక్క థర్డ్ ఇంటర్వెన్షన్ మామ. ఎప్పుడైతే బొరుటో చావ్రతుకులో ఉన్నాడో అప్పుడు మాత్రమే ఇన్స్టెంట్ గా జరిగిపోయాయి. ఇది ఒక ప్రొటాగనిస్ట్ కి చాలా నార్మల్ విషయం, కానీ ఇది స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుంది. అందుకే దీన్ని మనం లైట్ గా తీసుకోవద్దు. ఇక్కడ కాజిన్ కోజీ పవర్ లేదా షీబాయ్ యొక్క పవర్ యూజ్ అవుతుంది. ఈ అబిలిటీతో యూజర్ వచ్చి ఆల్ పాసిబుల్ ఫ్యూచర్ ని చూడగలడు. ఇది చాలా క్రూషియల్ బికాస్ షీబాయ్ కి సంథింగ్ ఏదో ఇంపార్టెంట్ కనిపించి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో అతని ఎగ్జిస్టెన్స్ లేకపోయినా కానీ ఎక్కడి నుంచి అయినా అతను బొరుటోకి ఇమ్మెన్స్ పవర్ ని ఇవ్వగలడు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఓచుసుకి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే స్ట్రాంగ్ అవ్వడం, అలాగే తన పాతలో ఉన్న ప్రతి ఒక్కరిని కన్సూమ్ చేసుకోవడం. ఇది మనల్ని మళ్ళీ చాప్టర్ 75 కి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆమెడు వచ్చి షీబాయ్ ఇప్పుడు బ్రతికిలేడు, అతని బాడీ మాత్రమే మిగిలి ఉంది. షీబాయ్ ఒక హైయర్ డైమెన్షన్ కి వెళ్ళిపోయి ఉంటాడు లేదా ఇంకొకరు ఎవరైనా అతన్ని చంపేసి ఉంటారని ఆమెడో జస్ట్ తన ఒపీనియన్ మాత్రమే చెప్పాడు. ఇది ఆమెడో ఇచ్చిన ఒక థియరీ మాత్రమే మామ. కానీ మొమోషికి ఒక విషయాన్ని కన్ఫ్యూజ్ చేశాడు. అదేంటంటే షీబాయ్ ఇప్పుడు ఈ డైమెన్షన్ లో వెళ్ళాడని చెప్పాడు. కానీ మొమోషికి చాలా సార్లు అబద్ధాలు చెప్పడం చూసాం మామ. షీబాయ్ యొక్క రీఇన్కార్నేషన్ ని చూసి ఆ పవర్ ని గెయిన్ చేసుకోవడానికి మొమోషికి ట్రై చేస్తుందని అనుకుంటా. కానీ అతని ప్లాన్స్ అనుకున్నట్టు జరగలేదు మామ. బట్ ఆమెడ అనే మొమోషికి చెప్పిన స్టేట్మెంట్ లో ఒక కామన్ పాయింట్ ఉంది మామ. అదేంటంటే షీబాయ్ ఇప్పుడు ఈ ప్రపంచంలో బ్రతికిలేడు. బట్ ఇక్కడ షీబాయ్ యొక్క కరెంట్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడడం లేదు. అయితే అతను ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలియదు. అలాగే చాప్టర్ 75 లో అకేబీ యొక్క డెత్ టైమ్ లైన్ ను కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ అకేబీ వచ్చి ఆమెడ యొక్క కూతురు మామ. ఇక్కడ అకేబీ డెత్ కి కవాకి, బొరుటో, ఈసకి, కార్మా అలాగే కారా అసోసియేషన్ తో సంబంధించిన ఈవెంట్స్ కి ముడిపడి ఉంది. ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే రీఇన్కార్నేషన్ లో ఒక డెత్ అండ్ రీబర్త్ అనేది జరుగుతుంది. అది ఒక షార్ట్ టైం లో జరుగుతుంది. అతని కూతురు 12 years ముందు చనిపోయిందని ఆమెడో చెప్పాడు. ఇలా చాలా చాప్టర్స్ లో మెన్షన్ చేశాడు. మీరు ఇక్కడ గమనిస్తే బొరుటో నెక్స్ట్ జనరేషన్ లో బొరుటోకి కూడా 12 years, అంటే బొరుటో 12 years ముందు పుట్టాడు. షీబాయ్ వచ్చి ఆమెడో కూతురు అకేబీని ఇంప్లిమెంట్ చేసి ఈ సైకిల్ ని స్టార్ట్ చేశాడు. నేను చెప్పినట్టు అకేబీ చనిపోయిన టైంలోనే కవాకి, బొరుటో, ఈసికి, కార్మా అండ్ కారా అసోసియేషన్ తో ఈవెంట్స్ అన్ని ముడిపడి ఉన్నాయి. నరుటో వల్ల రీఇన్కార్నేషన్ అనేది ఒక భాగం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నరుటో అండ్ సాస్కే వచ్చి
వచ్చి అసురా అండ్ ఇంద్ర రీఇన్కార్నేషన్. అంటే ఇక్కడ మన నరుటో అండ్ సాస్కే పాడేలో అసురా అండ్ ఇంద్ర ఉన్నట్టు నమ్ముతున్నాము, బట్ వాళ్ళు వేరే ఎంటిటీస్ అని సజెస్ట్ చేశారు. కానీ చాప్టర్ 670లో అగ్రోమా ఎక్స్ప్లెనేషన్ ప్రకారం వాళ్ళ ఫిజికల్ బాడీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ చాక్రాస్ వచ్చి మళ్ళీ రీఇన్కార్నేషన్ అవుతుంది. అసురా నరుటోలో రీఇన్కార్నేట్ అయ్యాడని అగ్రోమా కూడా మెన్షన్ చేశాడు. అంటే నరుటో వచ్చి అసురా యొక్క కరెంట్ రీఇన్కార్నేషన్, అదే విధంగా ఒక పర్సన్ రీఇన్కార్నేషన్ డిఫరెంట్ గా ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు. ఎగ్జాంపుల్ నరుటోది వచ్చి స్లైట్ గా గూఫీ అండ్ ఫ్రీ స్పిరిటెడ్ నేచర్, అసురా యొక్క ముందు రీఇన్కార్నేషన్ వచ్చి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నాడని సేజ్ కనిపించేసింది. దీనికి సిమిలర్ గా బొరుటో వచ్చి షీబాయ్ రీఇన్కార్నేషన్ లాగా అని అనుకుంటా. ఎందుకంటే బొరుటో యొక్క పర్సనాలిటీ షీబాయ్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ బొరుటో షీబాయ్ ఎంబాడిమెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ అసురా అండ్ ఇంద్ర రీఇన్కార్నేషన్ ఎలా అయ్యారు, సెంజు, ఉజుమాకి అండ్ ఉచియా జీన్స్ ద్వారా రీఇన్కార్నేషన్ అయ్యారు. ఇది జీన్స్ లేదా చాక్రాకి రిలేట్ అయి ఉంటుంది. సేమ్ అలానే కార్మాతో కూడా షీబాయ్ రీఇన్కార్నేషన్ అయి ఉంటాడు. సో షీబాయ్ కి సరైన బాడీ, సోలో, జీన్స్ అండ్ చక్రాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టింది. ఇక బొరుటోది సరైన బాడీ అని రీఇన్కార్నేషన్ అయి ఉంటాడు. కానీ కవాకి బాడీ మాత్రం కాదు, ఎందుకంటే బొరుటోలో పవర్ఫుల్ జీన్స్ అనేది ఉంది. అదేలో ఉజుమాకి బ్లడ్, సెంజు బ్లడ్, అలాగే హ్యూగా పవర్ఫుల్ బ్లడ్ లైన్ అంతా బొరుటో జీన్స్ లో ఉంది. అంటే బొరుటో యొక్క జెనెటిక్ కోడ్ ఓచుచుకితో కంపాటబుల్ అని ఆడతాము. మొమోసికి చాప్టర్ 10లో బొరుటో యొక్క యూనిక్ నేచర్ ని ఎస్పెషల్లీ పేజ్ నెంబర్ 11 అండ్ 13 లో కన్ఫర్మ్ చేశాడు. దీనిలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వచ్చి జోగాన్. బొరుటో యొక్క ఐ బ్లాక్స్ కలర్ అవుతూ ఉంది. ఇది బ్యాకుగాన్ కాదు, స్పెషల్ జోగాన్ ఐ అని ఇక్మోటో అండ్ కిష్మోటో వచ్చి రీసెంట్ గా ఫ్రాన్స్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. జోగాన్ యొక్క డిజైన్ కూడా చేంజ్ చేయడము, అలాగే ఇది 100% జోగాన్ ఐ అని కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది మామ. అండ్ బొరుటో యొక్క ఆన్స్ మొమోషిక యొక్క ఆన్స్ తో కంపేర్ చేస్తే షిబా యొక్క ఆన్స్ కి సిమిలర్ గా ఉంది. ఎవ్రీ కార్మా క్యారెక్టర్స్ కి వాళ్ళ కార్మా గ్రాంట్ చేసిన ఆన్స్ తో కంపేర్ చేయడం జరిగింది. ఇక్కడ బొరుటో ఓచుచుకి పవర్స్ లైక్ జోగాన్ తో కనెక్షన్ ఉంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ప్రతి ఒక్కటి షిబాయ్ ప్లాన్ చేసినట్టు జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి మామ. అలాగే బొరుటో థిరీస్ అండ్ న్యూస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. హలో మామ, నరుటో అండ్ బొరుటో సిరీస్లో హైయెస్ట్ మెంబర్స్ని కిల్ చేసిన టాప్ 5 షినోబీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాము. లాస్ట్లో వచ్చి టొబిరామా సెంజు, అతను ఓవరాల్గా 50,000 ఎనిమీస్ని కిల్ చేశాడు మామ. ఇక నెక్స్ట్ టాప్ 4లో వచ్చి మదరా రైవలు, అలాగే తనకి గాడ్ ఆఫ్ షినోబీ అనే టైటిల్ కూడా ఉంది. అతను ఎవరో కాదు, ఫస్ట్ ఉకాగే అయిన అశ్రమా సెంజు, తన కిల్ కౌంట్ వచ్చి 90,000. ఇక టాప్ 3లో వచ్చి గోస్ట్ ఆఫ్ ది ఉచియా అయిన మదరా ఉచియా, తన కిల్ కౌంట్ వచ్చి 1 lakh. ఇక టాప్ 2లో వచ్చి కబూటో, అతని కిల్ కౌంట్ వచ్చి 1,20,000. బట్ అతను అంతమందిని కిల్ చేశాడా అని మీకు డౌట్ అయితే రావచ్చు మామ. మీరు ఫోర్త్ నింజా వార్లో చూస్తుంటే అతను ఏడో టెన్షన్ మదరానే అలాగే చాలా మంది రీయానిమేషన్ చేయడం వల్ల ఆ రీయానిమేషన్ అయితే వాళ్ళు కిల్ చేశారు. ఆ కిల్స్ ఇండైరెక్ట్ గా కబూటోకి వచ్చేస్తాయి. ఇక టాప్ 1లో వచ్చి హగ్రోమా మదర్ అయిన కాగుయా వచ్చుకి, తన కిల్ కౌంట్ వచ్చి 2 lakhs. సెకండ్ వచ్చే జోగానై మామ. ఇది బొరుటోస్ యూనిక్ అయ్యి ఈ ఐకి ఎనార్మస్ పొటెన్షియల్ ఉంది. ఈ జోగానైని యూజ్ చేసి బ్యాకుగాన్ లాగా పర్సన్ లోని చక్రాన్ని చూడొచ్చు. అయితే దీనికి రేంజ్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్ లోని చక్రాన్ని కూడా చూడొచ్చు. అలాగే డైమెన్షన్స్ గేట్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అయితే ఫైట్ లో అంత వాల్యూ లేదు మామ దీనికి. జస్ట్ పోర్టల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయో చూస్తాడు, అలాగే చక్రాన్ని చేంజ్ చేయగలడు. బట్ మనకు ఈ జోగానా యొక్క ఫుల్ పవర్ ని కూడా రివీల్ చేయలేదు కాబట్టి సెకండ్ పొజిషన్ లో పెట్టాల్సి వచ్చింది. ఈ జోగానికి 10 అబిలిటీస్ పైన ఉన్నాయి. కావాలంటే సపరేట్ వీడియోలో దీని గురించి కవర్ చేస్తాను, కావాలంటే కామెంట్ లో చెప్పండి. ముందు ఎర్లీ స్టేజ్ లో జోగానా యొక్క ఇమ్మెన్స్ పొటెన్షియల్ ని చూపించారు. ఎగ్జాంపుల్ బొరుటో యానిమేలో బొరుటో సుమీరేను ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఈ జోగానై పవర్ ని అండ్ పొటెన్షియల్ ను చూపించారు. అలాగే ఈ జోగానై వచ్చి మోస్ట్ పొటెన్షియల్ డౌజుచి అవ్వచ్చు. ఇక బొరుటో టూ బ్లూ వర్టెక్స్ లో సిచ్యువేషన్ అండ్ ఈవెంట్స్ పైన ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఇక